ఏనుగులపల్లె అనే చిన్న గ్రామంలో రాత్రిపూట పిల్లలు భయపడే ఒక పిచ్చి భూతం గురించి పెద్దవాళ్లు గుసగుసలాడేవారు. ఆ భూతం ఒక పాత మామిడి చెట్టు దగ్గర కనబడుతుందట. అది పిల్లల్ని భయపెట్టడం అంటే తనకిష్టమట. కాని నిజానికి అది భయంకరంగా కాకుండా కొంచెం పిచ్చి బుద్ధి గల భూతం. ఒకరోజు రాము, సోము మరియు చిన్న బుజ్జి రాత్రి చందమామ కాంతిలో ఆడుకుంటూ ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు. పిచ్చి భూతం వారిని చూసి, హూహూ! భయపడండి పిల్లలు, నేను భయంకరమైన భూతం అంటూ పెద్దగా కేకలు వేసింది. రాము భయపడకుండా, ఓరే భూతమా! నీకు మరి ఏ పని లేకుండా పిల్లల్ని భయపెట్టడం ఎందుకు? అన్నాడు. భూతం కొంచెం తడబడింది. మా నాకది నా పని. మీరు భయపడతారనుకున్నాను. సోము నవ్వుకుంటూ, అయ్యో! నువ్వు భయంకరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు కాని నీకు దాచుకోవడానికి గుండ్రంగా గిన్నె మాదిరి నోరు ఉంది. నువ్వు భయపెట్టడం కన్నా జోకులు చెప్పడం బాగుంటుంది అన్నాడు. భూతం ఆశ్చర్యపడి, జోకులు చెప్పాలా? నాకది తెలియదు అంటూ ఊరుకుంటుంది. అప్పుడు చిన్న బుజ్జి ముందుకు వచ్చి, ఒక్క పని చేద్దాం. నువ్వు మాతో జోకులు చెప్పు. మేము నవ్వితే మేము నీకు మామిడి పండ్లు ఇస్తాం. ఒప్పుకుంటావా? అని అడిగింది. భూతం ఆనందంగా ఒప్పుకుంది. ఓకే, నేను మొదటి జోక్ చెప్పుతాను. ఏమిటి? ఎవరూ నన్ను చూడలేరు కాని నేను అందరికీ కనిపిస్తాను? పిల్లలందరూ ఆలోచించారు. రాము ఒకసారిగా అన్నాడు, నువ్వు భూతమా? లేదు, అది నీ కల. హాహా! అంటూ భూతం పెద్దగా నవ్వింది. ఆ రాత్రి పిల్లలు భూతంతో నవ్వుకుంటూ ఆడుకున్నారు. ఆ రోజునుంచి భూతం పిల్లల మిత్రుడైపోయింది. ఇకనుంచి అది భయపెట్టడానికి కాకుండా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి మాత్రమే వస్తుంది. ముగింపు. పిచ్చి భూతం చెప్పినట్లు, నవ్విస్తే బంధం, భయపెడితే దూరం.